తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాషాయ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సిద్ధమయ్యారా? ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడమే లక్ష్యంగా వ్యూహాలు రచించారా? బీజేపీ కార్యాలయం కేంద్రంగా జరిగిన బీజేఎల్పీ సమావేశంలో నేతలకి అధ్యక్షుడు ఏం దిశానిర్దేశం చేశారు? తీసుకున్న నిర్ణయాలేంటి? వివరాలేంటో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో పాటు ప్రాజెక్టు కుంగుబాటుపై కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 650 పేజీల నివేదికతో పాటు బీసీ రిజర్వేషన్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించబోతోంది. ఇక ఈ నెల 30 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాషాయ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు సిద్ధమయ్యారు. దానిలో భాగంగా శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు రామచంద్రరావు బీజేఎల్పీ సమావేశం నిర్వహించారు. ఇక ఈ సమావేశానికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకి అధ్యక్షుడు దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో ముందు నుంచి బీజేపీ పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ఆ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన అందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై వేసిన కమిషన్ పై సైతం విమర్శలు చేశారు. ఇక బీఆర్ఎస్ నేతలను కాపాడేందుకే ఆ కమిషన్ వేశారని ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ని సభలో ప్రభుత్వం పెడుతూ ఉండడంతో ప్రభుత్వాన్ని ఈ అంశంపై నిలదీయాలని బీజేఎల్పీ సమావేశంలో నిర్ణయించారు. సమావేశం అనంతరం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్న రేవంత్ రెడ్డి 18 నెలలు గడుస్తున్నా ₹1 అవినీతిని బయటపెట్టలేదని విమర్శించారు. కమిషన్ నివేదిక ఇచ్చినా కూడా కాళేశ్వరం అంశంలో లీగల్ గా ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై ప్రభుత్వంపై తాడోపేడో తేల్చేందుకు సిద్ధమయ్యామని చెప్పారు. దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎవరి మీద కేసులు పెట్టలేదు, ఏ ఒక్క అవినీతి అంశాన్ని బయట పెట్టలేదు, ₹1 కూడా ఇప్పటి వరకు వసూలు చేయక మరొకసారి మోసం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అనేకమైనటువంటి అంశాలు 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తాను, 100 రోజుల్లో అవినీతి సొమ్మును కక్కిస్తాను, 100 రోజుల్లో వచ్చేటువంటి అవినీతి సొమ్ముతో నేను సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని చెప్పి దాదాపు 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క కేసు పెట్టలేదు, ఒక అవినీతి సొమ్మును బయట పెట్టలేదు. మరి మళ్ళొకసారి ఈరోజు కాళేశ్వరం అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు. మరి కాళేశ్వరం మీద పూర్తి నివేదిక వచ్చిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకోసమని చెప్పి ఇంకా కాళేశ్వరాన్ని సమస్యను ఇంకా ముందుకు తీసుకెళ్లకుండా వాటి మీద సిట్ కానీ లేకుంటే సిబిఐ కానీ ఎంక్వైరీ పెట్టి మరి ఎందుకోసం అని చెప్పేసి వారి మీద లీగల్ యాక్షన్స్ తీసుకోవడం లేదు, ఎందుకోసం అని చెప్పి ఆ సొమ్ము రికవరీ చేయడం లేదో అనేకమైనటువంటి అంశాలు ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో మేము మాట్లాడబోతున్నాం. అంతేకాకుండా ప్రజా సమస్యలను కూడా విస్మరిస్తూ, అభివృద్ధి అంశాలను విస్మరిస్తూ అన్ని రకాలుగా తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలదీస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఒకవైపు ఈ రాష్ట్రంలో వరదలు వచ్చేసి చాలా ప్రాంతాలు ఈరోజు పంట నష్టం జరిగినటువంటి అంశాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇకపోతే శాసనసభ మండలిలో ఒక్కో నేత ఒక్కో సబ్జెక్టుపై ప్రిపేర్ అయ్యి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం అంశంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఇస్తామన్న 42% బీసీ రిజర్వేషన్ పై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టబోతున్నారు కాషాయ నేతలు. కేంద్ర ప్రభుత్వం వల్లే బీసీలకి రిజర్వేషన్ ఇవ్వటం లేదని చెప్తోన్న కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇవ్వనున్నారు. అలాగే సభా వేదికపై ప్రభుత్వంపై విరుచుకుపడే విధంగా నేతలకు అధ్యక్షుడు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో భారీ వర్షాలు
వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో గాలి తిరుగుతున్నారు. కానీ సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. వర్షాల వల్ల వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అనేక సమస్యలు పొంచి ఉన్నాయని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజల తరఫున అసెంబ్లీలో లేవనెత్తేందుకు కాషాయ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిద్ధమయ్యారు. మొత్తానికి సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన నేతలు ఆ వ్యూహాలను ఏ విధంగా సభలో అమలు చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తారో చూడాలి మరి.